హాయ్ ఎవ్రీవన్. ఇవాళ మనం పిల్లల్లో టో వాకింగ్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా, అది దేనివల్ల టో వాకింగ్ చేస్తున్నారు, ఒకవేళ టో వాకింగ్ చేస్తే మనం ఏం చేయాలి, సింపుల్గా హోమ్ ప్రోగ్రామ్ యాక్టివిటీస్ అన్నది ఏం చేయొచ్చు టో వాకింగ్ గురించి అని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. జనరల్గా టో వాకింగ్ అన్నది మీరు చూస్తే ఫిజికల్ డెవలప్మెంట్లో అంటే ఇప్పుడు 2 years లోపల టో వాకింగ్ చేశారనుకోండి, సో అది వాకింగ్ మైల్ స్టోన్ అచీవ్ అవుతున్నప్పుడు వాళ్ళు టిప్ టో అన్నది జనరల్గా చేస్తూ ఉంటారు. దాని గురించి మనం అంత వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అదే 3 years తర్వాత కూడా ఆ టో వాకింగ్ అనేది కంటిన్యూ చేస్తే అప్పుడు మనం ప్రాబ్లం ఉందనుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అదే కొంతమంది బిహేవియరల్ ఇష్యూస్ ఉండడం వల్ల కూడా టో వాకింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది పిల్లలు లైక్ మీరు చూసుకుంటే సెరిబ్రల్ పాలసీ అంటే న్యూరలాజికల్ కండిషన్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సెరిబ్రల్ పాలసీలో మజిల్ టోన్ యొక్క ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు టో వాకింగ్ చేయడం కానీ, లేదంటే టైటిస్ ఆఫ్ మజిల్స్ అండ్ టెండాన్స్ వల్ల టో వాకింగ్ చేయడం కానీ, లేదంటే డెవలప్మెంటల్ డిలేస్ కొన్ని కారణాల వల్ల టో వాకింగ్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి కారణాలు ఏమైనా ఉంటే మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవచ్చు. ఫిజియోథెరపిస్ట్ కానీ, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ కానీ, లైక్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, ఆర్థోపెడిషన్ ఇట్లా మీరు చూపించవచ్చు. డాక్టర్ దగ్గరికి కంపల్సరీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. లేదు అది ఆటిజం పిల్లల్లో కూడా మీరు టో వాకింగ్ అనేది జనరల్గా చూస్తూ ఉంటారు. సో చాలామంది పేరెంట్స్ అడుగుతూ ఉంటారు, టో వాకింగ్ ఎందుకు చేస్తున్నాడు మా బాబు, లేదా మా పాప టో వాకింగ్ చేస్తుందండి, కాళ్ళ మీద ఇట్లా ఎత్తిపెట్టి నడుస్తుంది అని ఎందుకు చేస్తూ ఉంటారు. జనరల్గా హైపర్ సెన్సిటివిటీ అంటారు. టాక్టైల్ హైపర్ సెన్సిటివిటీ అంటే వాళ్ళు అవాయిడ్ చేస్తారు, గ్రౌండ్ మీద కాలు పెట్టడానికి అవాయిడ్ చేస్తారనమాట. సో ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ జనరల్గా ఆటిజం పిల్లల్లో ఉంటాయి కాబట్టి వీళ్ళు టో వాకింగ్ చేస్తారు. ఇది మనం చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో చాలా యాక్టివిటీస్ చేసి టో వాకింగ్ అనేది తగ్గిస్తూ ఉంటాము. బట్ మీరు ఇంట్లో చేయాల్సిన సింపుల్ యాక్టివిటీస్ ఏంటంటే, మీరు జనరల్గా ఏం చేయొచ్చు, సిటప్స్ చేయించవచ్చు పిల్లలతోటి, లేదంటే కనుక వెయిట్ బేరింగ్ ఆన్ 1 leg అంటే 1 leg మీద మీరు నుంచోపెట్టచ్చు, లేదంటే అన్ఈవెన్ సర్ఫేసెస్ మీద వాక్ చేయించవచ్చు, లేదంటే మీరు ఒక టేప్ తీసుకొని రెడ్ కలర్ ఆర్ బ్లాక్ కలర్ టేప్ తీసుకొని ఫ్లోర్కి అటాచ్ చేసి ఆ లైన్ మీదనే పాపని కానీ బాబుని కానీ నడిపించవచ్చు. ఇలాంటి సింపుల్ యాక్టివిటీస్ అన్నీ మీరు ఇంట్లో ట్రై చేస్తూ టో వాకింగ్ని కొంత తగ్గించుకోవడానికి ట్రై చేయొచ్చు. మీరు తప్పకుండా ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ డైరెక్ట్లీ మెసేజ్ టు మీ. థ్యాంక్ యూ.